హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము సైకాలజీ పీఐకి సంబంధించిన బిట్స్ అయితే చూద్దాము. ఇది రీసెంట్‌గా జరిగిన మనకి తెలంగాణ డీఎస్సీకి సంబంధించిన పేపర్ అండి. మనకి ఈ సైకాలజీ బిట్స్ అయితే 20 బిట్స్ అయితే వస్తాయి. 10 మార్క్స్ అయితే ఉంటుంది. అంటే 10 బిట్స్ ఏమో మనకి పర్ఫెక్ట్ ఇన్ ఎడ్యుకేషన్ నుంచి, 10 బిట్స్ ఏమో మనకి సైకాలజీ నుంచి అయితే వస్తాయి. ఇవైతే మీరు గుర్తుపెట్టుకోండి. మొత్తం 20 బిట్స్ అయితే మనకి రావడం అయితే జరుగుతుంది. 20, 20, 40 బిట్స్ అయితే వస్తాయండి. 10, 10 మార్క్స్ కాబట్టి మొత్తం 40 బిట్స్ అయితే వస్తాయి. ఇవి సైకాలజీ పీఐఈ బిట్స్ అనేటివి మనకి ఎగ్జామ్ స్కోరింగ్‌లో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది కంటెంట్ మెథడాలజీ చేస్తారు. ఈ సైకాలజీ పీఐఈ నుంచి ఎవరైతే ఎక్కువ స్కోర్ చేస్తారో వాళ్ళకైతే డెఫినెట్‌గా జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. జీకే, కరెంట్ అఫైర్స్ కూడా వాటి మీద కూడా ఎక్కువగా ఫోకస్ చేసిన వాళ్ళకి జాబ్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. ఫస్ట్ టైం మా ఛానల్‌ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి. మీరు అన్ని బిట్స్‌కైతే ఆన్సర్ చేయడానికైతే ట్రై చేయండి. ఫస్ట్ ఈ క్వెషన్ పేపర్‌ని మీరైతే చదవండి. నేను చదువుతాను. ఇంగ్లీషు, తెలుగు రెండిట్లల్లో అయితే ఉంది. ఇది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి, తెలుగు మీడియం వాళ్ళకి ఇద్దరికీ యూజ్ అవుతుంది. ఇదైతే మీరు గమనించండి. ప్లస్ దీంట్లో వచ్చిన బిట్స్‌ని మ్యాక్సిమం ఈ ప్యాటర్న్‌లోనే ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి, మీరు ఏ చాప్టర్ నుంచి, ఎక్కడి నుంచి ఎక్కువగా బిట్స్ వస్తున్నాయి అనేది ఈ వీడియోలో అయితే చూద్దామండి. ఈ బిట్స్‌ని మీరు ప్రాక్టీస్ చేయడం వలన మినిమమ్ మనకి 2, 3 బిట్స్ అయినా మినిమమ్ అయితే వస్తాయి. ప్రతి బిట్‌కి హాఫ్ మార్క్ అయితే ఉంటుందండి డీఎస్సీలో. ఇప్పుడు తెలంగాణ టెట్ కూడా జరుగుతుంది. వాళ్ళకి కూడా ఇవి యూజ్‌ఫుల్ అవుతాయి. వాళ్ళు కూడా బిట్స్ అయితే ప్రాక్టీస్ అయితే చేయండి పేపర్‌ని. ఇది ప్రీవియస్‌గా జరిగిన పేపర్ కాబట్టి ఇదే మోడల్‌లోనే పేపర్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఈ మా ఛానల్‌లో సైకాలజీకి సంబంధించిన ఇలాంటి ప్రీవియస్ పేపర్స్ అయితే ఉన్నాయి ప్లేలిస్ట్‌లో. మీరైతే వెళ్ళి ప్లేలిస్ట్‌ని అయితే ఓపెన్ చేసి ఆ బిట్స్‌ని అయితే ఈ పేపర్ చేసిన తర్వాత ఆ బిట్స్‌ని కూడా ప్రాక్టీస్ అయితే చేయండి. మనకి టైం కూడా లేదు. చాలా తక్కువగా ఉంది కాబట్టి మీరు బిట్స్ అయితే ప్రాక్టీస్ అయితే చేయండి. మీరు ఎలా చదవాలి బిట్స్‌ని, ఎలా మనం ఆన్సర్ చేయాలి, ఎంత టైంలో ఆన్సర్ చేయాలి ఇలాంటివన్నీ అయితే మీ వీడియోలో చేసుకుంటూ అయితే చూద్దామండి క్వెషన్స్‌కి ఆన్సర్స్. మా ఛానల్‌లో ఈ సిలబస్‌కి సంబంధించినవి తెలుగులోకి ట్రాన్స్‌లేట్ చేసి పెట్టానని అవన్నీ మీరు చూడండి. హెచ్‌జిటి సిలబసు, స్కూల్ అసిస్టెంట్ సిలబసు, టీజీటీ, పీజీటీ సిలబస్ కూడా తెలుగులోకి ట్రాన్స్‌లేషన్ చేసి అయితే సోషల్, తెలుగు సబ్జెక్ట్‌కి సంబంధించినవైతే పెట్టడం అయితే జరిగింది. తెలుగు క్వెషన్ పేపర్స్ కూడా నేను పెట్టడం అయితే జరిగిందండి. మీరు వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. ఆ ఛానల్‌కెళ్ళి అవి కూడా మీరు ప్లేలిస్ట్‌లో అన్నీ ఉన్నాయండి. వాటినైతే మీరు ఓపెన్ చేసి అయితే ప్లేలిస్ట్‌నైతే చూసి ఆ బిట్స్ కూడా ప్రాక్టీస్ అయితే చేయండి. ఇప్పుడైతే వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు, తెలుగు మీడియం వాళ్ళు ఇద్దరూ అయితే చేయండి. చూడండి ఫస్ట్ ఆప్షన్ భారతదేశంలో ఎవరి సిఫారసుల మేరకు 3 విశ్వవిద్యాలయాలు మద్రాస్ విశ్వవిద్యాలయము, బొంబాయి విశ్వవిద్యాలయం, కలకత్తా విద్యాలయం స్థాపించబడ్డాయి. చూడండి ఈ 3 చాలా ఇంపార్టెంట్. మద్రాసు విశ్వవిద్యాలయము, బొంబాయి విశ్వవిద్యాలయము మరియు కలకత్తా విశ్వవిద్యాలయము అనేటివి ఎవరు సిఫారసు మేరకు మన భారతదేశంలో ప్రవేశపెట్టడం జరిగింది అనంటే చూడండి వుడ్స్ ఎడ్యుకేషన్ డిశ్చార్జ్ ప్రకారం అయితే ప్రవేశపెట్టడం అయితే జరిగింది. ఇదైతే ఇంపార్టెంట్ చూసుకోండి. ఇది మనకి ఫస్ట్ చాప్టర్‌లోనే ఉంటుంది. పీఏఈ సిలబస్ నుంచి అయితే వచ్చింది. ఇక్కడ చూడండి ప్రాథమిక మరియు మాధ్యమిక ఉపాధ్యాయులకు ఎన్‌పీఈ 1986 యొక్క విస్తృత లక్షణాల గురించి అవగాహన కల్పించడం కోసం ప్రారంభించిన కార్యక్రమం ఏమిటి? ప్రాథమిక, మాధ్యమిక ఉపాధ్యాయుల కోసము. ఇక్కడ ప్రాథమిక, మాధ్యమిక అనేది గుర్తుపెట్టుకోండి. స్కూల్ టీచర్స్ మాస్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అనే ఈ కార్యక్రమాన్ని అయితే ప్రవేశపెట్టడం అయితే జరిగింది. ప్రారంభించడం అయితే జరిగిందంట. చూడండి ఇదైతే రైట్ ఆన్సర్. స్కూల్ టీచర్ మాస్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్.
నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. క్రింది వాటిలో ఏ విద్యావేత్త తత్వశాస్త్రంలో విద్యలో అధికారం మరియు అణచివేత అనేది ప్రధాన ఇతివృత్తం ఉంది? క్రింది వారిలో ఏ విద్యావేత్త తత్వశాస్త్రంలో విద్యలో అధికారము మరియు అణచివేత అనేది ప్రధాన ఇతివృత్తంగా ఉంది అంట? ఏ శాస్త్రవేత్త చెప్పారు అనేది మనకి ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. పాల్ పేర్ అనే శాస్త్రవేత్త చెప్పాడంట. పాల్ పేర్ అనే శాస్త్రవేత్త విద్యార్థుల్లో తత్వశాస్త్రంలో విద్యలో అధికారం మరియు అణచివేత అనేది ప్రధాన ఇతివృత్తం ఉంది అని చెప్పడం అయితే జరిగింది. పాల్ పేర్ అనే ఆయన. నాలెడ్జ్ ఫర్ ప్రాక్టికల్ ఎండ్స్ అనేది ఏమిటి? ఇది విధానపరమైన జ్ఞానము. విధానపరమైన జ్ఞానము. నేనైతే ఫాస్ట్‌గా అయితే చెప్తున్నానండి. ఎక్స్‌ప్లనేషన్ చేయడానికైతే టైం లేదు కదా! మనకి ఎగ్జామ్ డేట్ కూడా చాలా త్వరగానే ఉంది. 6th నుంచి అయితే స్టార్ట్ చేస్తా అంటున్నారు. మనకి త్వరగా కూడా ఎగ్జామ్స్ అయితే అయిపోతాయంట. అప్లికేషన్స్ మనకి కొంచెం తక్కువ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా 1 మంత్ పెట్టాల్సినవి మనకి 20 డేస్‌లోనే పూర్తి చేస్తారంట. మీరైతే టైం అయితే వేస్ట్ అయితే చేసుకోకండి. ఫాస్ట్‌గా అయితే మీరు క్వెషన్ పేపర్స్ ఏదో ఒక టైంలో పెట్టుకోండి. మార్నింగా లేకపోతే మీకు నిద్ర వస్తున్న టైంలో ఇట్లాగా మీరు పెట్టుకొని ఎవ్రీడే ఒక పేపర్ అయితే చేయడానికైతే ట్రై చేయండి. విద్య యొక్క బైపోలార్ స్వభావం యొక్క 2 అంశాలు. చూడండి, బైపోలార్ అంటే ఇక్కడ ఉపాధ్యాయుడు మరియు బిడ్డ అనే అర్థం. బైపోలార్. ఆన్సర్ చూడండి, సారూప్య ఆసక్తులు, వయస్సు, నేపథ్యము లేదా సామాజిక హోదా కలిగిన వ్యక్తుల యొక్క సామాజిక సమూహము మరియు ప్రాథమిక సమూహము అనేటివి సమవయస్కుల బృందము. నెక్స్ట్, పరిశ్రమలు మరియు వ్యవసాయము వ్యక్తులచే నిర్వహించబడుతున్నాయి మరియు ప్రభుత్వం సహకార స్ఫూర్తి దీనికి ఉదాహరణ. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. పరిశ్రమలు మరియు వ్యవసాయము అనేటివి 2 మిశ్రమంగా చేస్తారు కాబట్టి మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. మహిళా సమైక్య కార్యక్రమము ఈ సంవత్సరంలో ప్రారంభించబడింది. మహిళా సమైక్య కార్యక్రమం 1988లో ప్రారంభించడం అయితే జరిగింది. నెక్స్ట్, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్ బిట్స్ అయితే చేయండి. తెలుగు మీడియం వాళ్ళు తెలుగు చేయండి. మంది ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు ఇట్లా బైలింగ్వల్లో ఉన్న పేపర్ అయితే పెట్టమని అడిగాడు ఒక అభ్యర్థి. అందుకనే నేను ఇలాగ బైలింగ్వల్ ఉన్న పేపర్ని అయితే పెడుతున్నాను. ఉపాధ్యాయుడు నిర్వహించిన ఒక అధ్యయనంలో విద్యార్థుల సాధనలో గణనీయమైన మెరుగుదల కనుగొనబడింది. కానీ ఇది జోక్య కార్యక్రమం వలన కాదు, విద్యార్థుల కుటుంబ నేపథ్యం సాధనలో మెరుగుదలకు దోహదపడుతుంది అని ఉపాధ్యాయుడు కనుగొన్నారు. ఇక్కడ కుటుంబ నేపథ్యం ఏమిటి? ఇక్కడ కుటుంబ నేపథ్యం జోక్యము. ఉపాధ్యాయుడు నిర్వహించిన ఒక అధ్యాయంలో విద్యార్థుల సాధనలో గణనీయమైన మెరుగుదల కనపడిందంట. కానీ ఇది జోక్య కార్యక్రమం వలన కాదు, విద్యార్థుల కుటుంబ నేపథ్యం సాధనలో మెరుగుదలకు పడుతుందని ఉపాధ్యాయుడు కనుగొన్నాడు. ఇక్కడ కుటుంబం అంటే ఏమిటి? కుటుంబం అనేది ఇక్కడ మనకి జోక్యమే కదండి. ఉపాధ్యాయుడు అనేది స్వతంత్ర చరము, పరతంత్ర చరము విద్యార్థి. జోక్య చరం అంటే ఈ చరాల నుంచి అయితే ఖచ్చితంగా ఒక బిట్ అయితే మనకు వస్తుందండి. తల్లిదండ్రులు ఏకపక్ష భావప్రసార విధానంతో ఏర్పరిచిన కఠినమైన నియమాలను పిల్లలు పాటించడం అనేది ఈ పెంపక శైలి. ఏకపక్షం అధికారపూర్వక పెంపక శైలి. ఏకపక్ష భావప్రసార విధానంతో ఏర్పడిన కఠినమైన నియమాలను పిల్లలు పాటించడం అనేది ఈ పెంపక శైలి అంట. అధికారపూర్వక పెంపక శైలి. చూడండి, ఇక్కడ ఒక ప్రీ స్కూల్ పిల్లవాడి తల్లి అన్ని అంశాలలో సమానంగా ఉండి సమానమైన పండ్ల రసాన్ని కలిగి ఉన్న 2 గ్లాసుల్లోని ఒక దానిని తీసుకొని అందులోని పండ్ల రసాన్ని వెడల్పుగా చిన్నగా ఉన్న గ్లాసుల్లోని పిల్లవాడు చూస్తుండగా పోసి ఒక గ్లాసులో ఎక్కువ పండ్ల రసం ఉందని ఆ గ్లాసు వాడిని
ఉన్నదని ఆ పిల్లవాడిని అడిగింది. ఏ గ్లాసులో ఎక్కువ పండ్ల రసం ఉన్నదని ఆ పిల్లవాడిని అడిగింది. ఆ పిల్లవాడు పొడుగు గ్లాసులో ఎక్కువ పండ్ల రసం ఉన్నదని చెప్పాడు. పియాజే ప్రకారం పిల్లవాడు ఏ ఒక్క అంశంపైన దృష్టి ఒక అంశంపై దృష్టి పెట్టడాన్ని ఇలా అంటారు. కేంద్రీకరణం అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దామండి. క్రింది వాటిలో ఏది సమస్యకు ఆకస్మిక పరిష్కారాన్ని సూచిస్తుంది? చూడండి, ఆకస్మిక పరిష్కారాన్ని చూయించేది ఏంటంటే అంతర్దృష్టి అభ్యసన. నెక్స్ట్ క్వశ్చన్. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్రింది పరీక్షల్లో ఒకటి వ్యక్తి యొక్క సహజ సిద్ధమైన సామర్థ్యాన్ని అంచనా వేయడానికి సహాయపడుతుంది. చూడండి, వ్యక్తి యొక్క సహజ సిద్ధమైన సామర్థ్యాన్ని అధ్యయనం చేసేది ఏమిటి అని అడుగుతున్నాడు. అంచనా వేయడానికి సహాయపడేది సహజ సామర్థ్యాలు. ఈ అభ్యసన సిద్ధాంతం ప్రకారము అభ్యసనం అనేది ఉద్దీపన ప్రతిస్పందనల మధ్య ఏర్పడే అనుసంధానము. చూడండి, ఈ అభ్యసన లెసన్ నుంచి వచ్చింది. ఉద్దీపన ప్రతిస్పందనల మధ్య జరిగేది ఏంటి? ప్రవర్తనాత్మకము. అంటే ఇది ప్రవర్తనవాదుల దాంట్లోనే మనకి ఉద్దీపన ప్రతిస్పందన ఇవి థారెన్డైక్ అభ్యసన నియమము ఉన్నారు కదండి. కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని స్కిన్నర్ రచించారు, ప్రతిపాదించారు. ఇలాగా ఉన్నాయి కదా. యత్నదోష సిద్ధాంతాన్ని థారెన్డైక్ ఇక్కడ నుంచి అయితే ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్, జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం ఈ విషయంలో ఎటువంటి మార్గదర్శకాలను అందించదు? చూడండి, ఇక్కడ హైలైట్ కూడా చేశారు మనకి, అందించదు అనేది. కన్ఫ్యూజ్ అయితే అవ్వకండి మీరు. ఇలాంటి బిట్స్ ప్రాక్టీస్ చేస్తుంటే మీకు అక్కడ ఎగ్జామ్లో ఈజీగా ఉంటుంది. చాలా వరకు కాదు, అవును, సత్యం, అసత్యము అనేవి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. పాఠ్య ప్రణాళిక చట్టం 2005 గురించి అయితే ఉంటుంది. విద్యా ప్రణాళిక అభివృద్ధి, సిలబస్ మరియు పాఠ్యపుస్తకాల అభివృద్ధి, అవలంబించవలసిన బోధనా శాస్త్రము. ఇక చూడండి, విశ్వవిద్యాలయ విద్య కోసం రిఫ్రెషర్ కోర్సులు. ఇదైతే ఓన్లీ జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 మన పాఠశాలకు సంబంధించినది. అంటే 1st నుంచి 5th క్లాస్ వరకే ఇక్కడ ఈ చట్టంలో ఏమేమి ఫాలో అవ్వాలి అనేది అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది అనేది కాదు, విశ్వవిద్యాలయ విద్య కోసం అనేది కాదు. ఇక్కడ అవలంబించవలసిన బోధనా శాస్త్రము గురించి, సిలబస్ మరియు పాఠ్య పుస్తకం యొక్క అభివృద్ధి, విద్యా ప్రణాళిక అభివృద్ధి మార్గదర్శకాలుగా తీసుకొని అయితే ఈ చట్టాన్ని అయితే రూపొందించడం అయితే జరిగింది. నెక్స్ట్ చూడండి, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ గురించి సరైన స్టేట్మెంట్ని ఎంచుకోండి. ఈ ఎన్సిఈఆర్టీ, ఎన్సిఎఫ్ ఇలా ఉన్నాయి కదండి. ఇవైతే మీరు కంపల్సరీగా అయితే చూసుకోండి. వీటి నుంచి అయితే బిట్స్ అయితే ప్రతి బిట్ అయితే ఇంపార్టెంటే ఈ చాప్టర్ నుంచి. చూడండి, సరైన స్టేట్మెంట్ అన్నాడు. ఇది 1952లో భారత ప్రభుత్వంచే స్థాపించబడిన స్వయం ప్రతిపత్తి సంస్థ. నెక్స్ట్, ఉన్నత విద్యలో గుణాత్మక అభివృద్ధి కోసం విధానాలు మరియు కార్యక్రమాలపై కేంద్ర ప్రభుత్వానికి సహాయం చేయడానికి మరియు సలహా ఇవ్వడానికి ఇది స్థాపించబడింది. ఇది కూడా రైట్ ఆన్సరే. ఎన్సిఆర్టీ న్యూఢిల్లీలో ఉంది. మరి దేశంలోని ఏ ఇతర ప్రాంతాలలో దాని ప్రాంతీయ సంస్థలు లేవు అనేది ఇది కాదండి. ప్రాంతీయ సంస్థలు ఉన్నాయి. ఎన్సిఆర్టీ 5 ప్రాంతీయ సంస్థలనైతే రూపొందించుకున్నది. ప్రాంతీయ సంస్థల్ని 5 రూపొందించుకున్నది. ఒకటి జైపూర్లోని, బెంగళూరులో, తూర్పు, ఉత్తరము, దక్షిణము అని రూపొందించుకోవడం అయితే జరిగింది. దక్షిణంలోనేమో బెంగళూరులో అయితే ఉంది. ఈ ప్రాంతీయ సంస్థలు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎన్సిఆర్టీ మరియు దాని భాగస్వామ్య యూనిట్లు
ప్రధాన లక్ష్యం పాఠశాల విద్యకు సంబంధించిన రంగాల్లో పరిశోధన చేపట్టడము, ప్రోత్సహించడము మరియు సమన్వయం చేయటము. చూడండి ఇక్కడ ఏమిచ్చారు క్వశ్చన్ మీరు. సరి అయిన స్టేట్మెంట్ని ఎంచుకోండి అని ఇవ్వడం అయితే జరిగింది. ఎన్సీఆర్టీ మరియు దాని భాగస్వామ్య యూనిట్ల ప్రధాన లక్ష్యం పాఠశాల విద్యకు సంబంధించిన రంగాలలో పరిశోధనలను చేపట్టడము, ప్రోత్సహించడం మరియు సమన్వయం చేయటము. ఇక్కడ ఎన్సీఆర్టీ అంటేనే ఇది ఒక పరిశోధన సంస్థ అండి. పరిశోధన సంస్థ. అది ప్రోత్సహించడం మరియు సమన్వయం చేయటం. ఏంటి? ఓన్లీ ఇది పాఠశాల విద్యకు సంబంధించిందే ఎన్సీఆర్టీ. వాతావరణ మార్పుల వలన తీర ప్రాంతాలు ఎలా ప్రభావితమవుతాయి? చూడండి, తీర ప్రాంతాలు సముద్ర మట్టం పెరుగుదల మరియు తుఫాన్లు తరచుదనము మరియు తీవ్రతలో మార్పు వలన ప్రభావితం అవుతాయి. ఇవి తీర ప్రాంతాలు. తీర ప్రాంతాలు సముద్రానికి దగ్గరగా ఉంటాయి కాబట్టి. పట్టణ విస్తరణ అనేది పట్టణాభివృద్ధి గ్రామీణ ప్రాంతాలకు విస్తరించడం. పట్టణాభివృద్ధి గ్రామీణ ప్రాంతాలకు విస్తరించడం. ప్రభుత్వ రంగంలోని వ్యాపార కంపెనీని కొంతమంది వ్యక్తులు స్వాధీనం చేసుకునే ప్రక్రియను ఇలా అంటారు. ప్రభుత్వ రంగంలోని వ్యాపార కంపెనీలని వ్యాపార కంపెనీని కొంతమంది వ్యక్తులు స్వాధీనం చేసుకునే ప్రక్రియను ఇలా అంటారు. ప్రైవేటీకరణ అంటారు. అంటే గవర్నమెంట్ సంస్థలని ప్రైవేట్ వారు స్వాధీనం చేసుకొని వాళ్ళు వ్యాపారం చేస్తే దాన్ని ప్రైవేటీకరణ అంటారు. గవర్నమెంటే చేస్తే దాన్ని ప్రపంచీకరణ అంటారు. సరళీకరణ, వాణిజ్యీకరణ ఇవి మనకి పిఐఈ చాప్టర్లోనే ఉన్నాయండి. ఇవైతే మీరు చూసుకోండి బాగా. లారెన్స్ కోల్బర్గ్ ప్రకారం పిల్లల నైతిక తార్కిక సామర్థ్యాన్ని పెంపొందించడానికి ఏ వాతావరణం అవసరము? ఇక్కడ కోల్బర్గ్ నుంచి మనకి ఎరిక్సన్ గురించి ఈ చాప్టర్లో ఉన్న బిట్స్ అయితే మీరు బాగా గమనించండి, బాగా చదవండి. వీటి నుంచి లేని పేపర్ అయితే లేదు. సంఘర్షణ, నైతికత మరియు నైతిక చర్చలను ప్రోత్సహించే పరిసరం. ఈ ఆప్షన్ అయితే నేను చదవట్లేదండి, ఎందుకంటే టైం వేస్ట్ అవుతుంది కాబట్టి. మనకు టైం లేదు కాబట్టి నేను ఓన్లీ ఆన్సర్ని అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. నైతికత మరియు నైతిక చర్యలను ప్రోత్సహించే పరిసరం. పిల్లల్లో నైతిక తార్కిక సామర్థ్యాన్ని పెంపొందించడానికి ఏ వాతావరణం ఉండాలి అని అయితే అడుగుతున్నారు. నైతికత మరియు నైతిక చర్యలను ప్రోత్సహించే పరిసరం. చూడండి, ఇంకా మనకి ఇక్కడ వరకు అయితే బిట్స్ అయితే అయిపోయాయి. 40 బిట్స్ అయితే మనకి వచ్చేసాయండి. ఈ పేపర్లో ఉన్నటువంటి 40 పిఐఈ సైకాలజీ బిట్స్ అయితే మనకి 40 బిట్స్ అయితే ఈ వీడియోలో అయితే అప్లోడ్ అయితే చేశాను. మీరు ఎన్ని బిట్స్ అయితే చేశారో, మీరు ఎన్ని చేయగలుగుతున్నారో, ఏ చాప్టర్ నుంచి మీరు చేయలేకపోతున్నారో అనేది ఆ చాప్టర్ని మీరు మళ్ళా రివైజ్ అయితే చేసుకోండి. ఇలాంటి బిట్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే రేపు ఎగ్జామ్లో ఈజీగా అయితే ఉంటుంది. థ్యాంక్ యూ అండి. ఈ బిట్స్ని మీ ఫ్రెండ్స్కి షేర్ అయితే చెయ్యండి. మీరు కూడా చెయ్యండి. ప్లేలిస్ట్లోనే పెడతానండి. అన్ని సైకాలజీకి పిఐకి సంబంధించిన బిట్స్ అన్ని ప్లేలిస్ట్లో అయితే ఉన్నాయి. మా ఛానల్ని తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్ని అయితే మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఛానల్లోకి వెళ్ళి మీరు చూసారంటే మనకి ఈ బిట్స్ అన్నీ మీకు ఒకటే ప్లేలిస్ట్లో ఉంటాయి కాబట్టి 1 బై 1 మీరు టకటక చేసుకుంటూ అయితే వెళ్ళిపోండి. మీకు ఆన్సర్స్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దానికి రిలేటెడ్గా నేనైతే పెట్టడం అయితే జరుగుతుంది. నేను చాలా వీడియోస్లో అయితే చెప్పాను. మీకు సోషల్ సబ్జెక్టా, తెలుగు సబ్జెక్టా అనేది కొంతమంది అయితే తెలుగు, కొంతమంది సోషల్ అని అయితే చెప్పడం జరిగింది. ఈ సైకాలజీ బిట్లు పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ సైకాలజీ అందరికీ యూజ్ అవుతుంది కాబట్టి ఈ బిట్స్ అయితే నేను పెట్టడం అయితే జరిగింది. ఈ బిట్స్ తెలుగు, ఇంగ్లీషు రెండిట్లలో అయితే 2 లాంగ్వేజ్లలో అయితే బిట్స్ అయితే ఉన్నాయండి. మీరు మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఇంగ్లీష్ మీడియం ఉన్నా, తెలుగు మీడియం ఉన్నా అయితే షేర్ చేయండి. హెచ్ఈటీ వాళ్ళకి, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి, టీజీటీ వాళ్ళకి, పీజీటీ వాళ్ళకి అందరికీ ఉపయోగపడతాయి కాబట్టి ఈ బిట్స్ అయితే నేను పెట్టడం అయితే జరుగుతుంది. ఇంకా మీకు ఎలాంటి బిట్స్, ప్రాక్టీస్ బిట్స్ కావాలనేది మా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అవి కూడా నేను పెట్టడానికైతే ట్రై చేస్తాను. అంతే అండి. టెట్ డిఎస్సి రాసే వారందరికీ ఆల్ ద బెస్ట్.
మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందామండి. థ్యాంక్ యూ.